హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే నేను మీ శివమిని. అండ్ ఈరోజు చాలా వెరీ బిగ్ డే. ఈరోజు చింటూ పెళ్లి. ఉన్న వాళ్ళందరూ చాలా మంచిగా వచ్చినారు. అండ్ మీరు చూస్తుంది వెడ్డింగ్ సిరీస్. దాంట్లో తప్పకుండా ఒకవేళ ముందు వీడియో చూడకపోతే చూడండి, చాలా మంచిగా వచ్చినాయి. చాలా హడావిడిగా ఉంది, అందుకే కొంచెం బ్లాగ్ అటు ఇటు అట్లుంది. లాస్ట్ వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద బిగ్ డే. Beautiful, Velikotro is all set to go for a big day. Yes. Wow, such a nice gesture. Very level untadi. రావాలి అమ్మాయి రావండి. ఓం అణువహం కరేవహం కరేవాదం కరిక్షపం దుస్వప్నం తద్విషమ్యో దిశామ్యహం అనుభూతం పరి. పెళ్ళి అయితే కరెక్ట్ టైం కి జరిగింది. ముహూర్తంకి 10:11 కి ముహూర్తం, 10:11 కి జరిగిపోయింది. చాలా మంది ఇంకా దగ్గర వాళ్ళు అయితే వచ్చినారు. మెయిన్ వాళ్ళు అయితే అందరు స్టేజ్ మీద ఉన్నారు. టైం పెళ్లి జరగలేదు, చాలా ఇంపార్టెంట్ ముహూర్తంకి. డెకరేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇంకా మన వాళ్ళు ఇంకా వస్తున్నారు ఆన్ ద వే. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం లేట్ గా అయితే అనుకొని లేట్ వస్తున్నారు. చాలా మంచిగా ఉన్నారు. మీరు కూడా మంచి కంగ్రాచులేషన్ చెప్పండి, మంచి బ్లెస్సింగ్స్ చేయండి. మా వాళ్ళు అయితే వచ్చేసినారు. అందరిని ఒకరినొకరు మాట్లాడిద్దాం. హాయ్, బాయ్, హాయ్ హాయ్ హాయ్. అందరు వచ్చేసినారు. ఇంకా చాలా మంది రావాల్సింది. స్టేజ్ చూద్దాం. స్టేజ్ అయితే బాగా చేసినారు. డీటెయిలింగ్ చూస్తే మాత్రం అద్భుతంగా ఉంది. అసలు సేమ్ గుడిలాగా ఉంది సెట్. ఇంకా దూరం నుంచి చూపిస్తాం మీకు, భలే ఉంటది. అది మా హీరోయిన్ కూడా ఆల్మోస్ట్ రెడీ. హాయ్ చెప్పొచ్చు. ఇంకా మనవాళ్ళు కూడా ఉన్నారు. హాయ్ చెప్పొచ్చు అందరికి. ఎస్, ఇదంతా మనలే. చూడండి, స్టేజ్ అయితే అసలు నిజంగా గుడి లాగుంది. అంత బాగా చేసినారు. అండ్ ఎట్లున్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా. అందరూ ఎట్లా నడుస్తున్నాయి పనులన్నీ, వంట పనులన్నీ? పెళ్లి పనులు చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఒక సిస్టమ్ ప్రకారం జెంట్స్ కో 2 టేబుల్ సిస్టమ్, లేడీస్ కో 2 టేబుల్ సిస్టమ్, వెజిటేబుల్ కో ఒకటి, ఒక 5 టేబుల్ సిస్టమ్ ప్రకారం ఒక టేబుల్ కు ఒక 3 వర్కర్ పెట్టి మంచి నీట్ గా నడవాలని చూస్తున్నాం. దేవుని దయ వల్ల నడుస్తుంది అని అనుకుంటున్నాం. ఇప్పటికి నార్మల్ గా అంటే నేను ఇంతవరకు ఎప్పుడు ఇంత పెద్ద పెళ్లి చూడలేను. ఎంత మటన్ 2500 మెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అందరు వస్తారు అనుకుంటున్నాము. అందరికి మేము కంపల్సరీ ఫుడ్ అరేంజ్మెంట్ చేసి. ఎంత మటన్? మటన్ మటన్ వచ్చేసి 3 క్వింటాలు,
చికెన్ వచ్చేసి 2 క్వింటాలు, ఫిష్ వచ్చేసి 2 క్వింటాలు. ఒక ఫిష్ కూడా ఫిష్ కూడా మంచిగా తయారు చేసినాం. నీకు ఒకటి ఉంటది కదా నార్మల్ గా ఇంత సక్రమంగా జరగాలని ఎట్లాంటి ట్రిక్ ఉపయోగించినావు? ఏదో ఒక ప్లాన్ ఉంటుంది కదా, ప్లాన్ ఏ ప్లాన్ బి అన్నట్టు. ఎట్లా ప్లాన్ ఏ ప్రకారం ఏంటి అంటే వర్కర్లతో కోఆపరేట్ చేయడం, వాళ్ళతో మంచి సఖ్యత మెలగడం. ప్లాన్ బి ఏంటంటే వాళ్ళు ఏమైనా కింద మీద అయితే మనం చేయగలగాలి. అది ఆ కెపాసిటీ ఉంది, మనకు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు కాబట్టి 2 రకాలుగా మేము ప్లాన్ తోనే ఉన్నాము. కంపల్సరీ అందరికి మంచిగా సప్లై చేయగలుగుతామని అనుకుంటాం. ఫుడ్ విషయంలో అన్ని బాగానే చాలా బ్రహ్మాండంగా అయినాయి. టేస్ట్ చేసినాము. అయిపోయింది అప్పుడే. అంటే మామూలు టేస్ట్ చేసినాం, తినలేదు. టేస్ట్ బాగా వచ్చినాయి, చాలా బాగుంటది. ఇది పిల్లలంతా మీ వాళ్ళేనా? వీళ్ళంతా మా వాళ్ళేం కాదు, హైదరాబాద్ మండల్ వాళ్ళు. మంచి యాక్టివ్ పర్సన్స్, ఇంతకుముందు చేసిన వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళు చేస్తుంటారు, క్యాటరింగ్ చేస్తుంటారు కాబట్టి చాలా బ్రహ్మాండంగా చేస్తారు. నో ప్రాబ్లం. అదే మరి ఇంత పెద్ద భారీ పెళ్లిని మరి ఎట్లా మేనేజ్ చేస్తారు? అందరూ ఆబ్వియస్లీ పెళ్లి ఎట్లుంది అనేది చాలా తక్కువ మంది మాట్లాడుకొని, ఫుడ్ ఎట్లుంది 90% ఎక్కువ మాట్లాడుకుంటారు. గురించే ఫుడ్ మాట్లాడుకోవాలి. బ్రహ్మాండమైన ఫుడ్ పెట్టిన కొట్టే రాజేందర్ అని చెప్పి అందరూ అనుకోవాలని. ఇప్పుడు మామ పెళ్లి పనుల బిజీ ఉన్నాడు, నిన్న దాకా ఇక్కడ చూసుకొని పెళ్లి పనులు చూసుకుంటాడు ఇప్పుడు. అందుకే మరి ఎట్లా నడుస్తుంది అసలు? బామ్మరి తప్ప చెప్పింది కాబట్టి మా బావని బాగా మంచిగా హైలైట్ చేయాలని చెప్పి చాలా కష్టపడుతున్నాం, చేస్తాం కూడా. డెఫినెట్లీ అవుతుంది. ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చూస్తూనే మాత్రం తప్పకుండా అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది. వెజ్ ఉందా మరి? వెజిటేబుల్ ఉన్నది. అదేంటి? వెజిటేబుల్ ఒక 3-4 కర్రీస్ ఉన్నాయి వెజిటేబుల్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. ఆయనకి ఎంత పెద్ద హాల్ ఉంది మనకు. ఈరోజు 2500 మెంబర్స్ వస్తున్నారు ఫుడ్ అంటే మనం పిలిచిన వాళ్ళ దాంట్లో. అందుకోసం చాలా పెద్ద మా మామ, మా డాడీ ఇంకా చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. ఫుడ్ అయితే చాలా మంచిగా వచ్చిందని విన్నా, అంటే టేస్ట్ పరంగానైతే. చూద్దాం ఇంకా లోపలికి పోయి. ఫుడ్ విషయంలో కూడా మీకు చెప్తా లోపలికి పోయి. ఏదైనా పెళ్ళి అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఫుడ్ కాబట్టి అందుకోసం డెఫినెట్ గా మిర్చీలు వెజిటేరియన్ మన బ్యాచ్ కాదు. ఎస్, ఫిష్ ఫ్రై ఇది మన బ్యాచ్. హౌ ఎక్సైటెడ్ యు ఆర్ for this marriage? Excited, but I'm very emotional also. Yes. Yeah. ఎట్లా జరుగుతున్నాయి పనులు అవన్నీ? Everything is fine. Everything. Thank you. Hi, bye. ఎట్లా జరుగుతున్నాయి పెళ్లి పనులు? Super. మీరంతా దీనికి ఇన్ఛార్జ్ ఫుడ్ కు. ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు డాడీని అడిగిన ఇంత ముందు. నెక్స్ట్ మీరు ఎట్లా జరుగుతుంది? మీ లాంగ్వేజ్ లో చెప్పండి. తెలంగాణలో ది బెస్ట్. అంతేనా? నేను చూస్తుంది అయితే ఇంత పెద్ద మ్యారేజ్ అయితే ఇదే ఫస్ట్ టైం. దాన్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? ఫుడ్ ఆల్మోస్ట్ అయిపోయిందటగా. విల్ సీ హౌ ఇట్ వర్క్స్. బాగుందా టేస్ట్? సూపరా? రైట్. టేస్టీ ఫుడ్. అండ్ వెల్కమ్ జ్యూస్ కూడా పోతుంది. బిట్ లేట్ బట్ టేస్టీ. అండ్ చూడండి ఎంత గ్రాండ్ కనిపిస్తుందో స్టేజ్ అయితే. నిజంగా ఏదో గుడికి లోపలికి వస్తున్నాం అన్నట్టు అనిపిస్తుంది, ఇంత బాగా చేసినారు. ఇది గ్రేట్ వర్క్ నిజంగా. మన ట్రెడిషనల్. హాయ్ అక్క. ఇక్కడ ఏం మాట్లాడతలేను, జస్ట్ మీరు చూసి ఎంజాయ్ చేయండి. నేను ఇక్కడ నాకు వర్డ్స్ వస్తలే మాట్లాడడానికి. చాలా చూస్తుంటేనే కనులో విందే ఉంది. అందుకోసం జస్ట్ రా క్లిప్స్ పెడతాను, చూడండి. హాయ్, మా హీరోయిన్. అంతా మా వాళ్ళకి కూర్చున్నారు. చూడండి డీటెయిలింగ్. స్టేజ్ అయితే చాలా బాగా చేసినారు. ఇన్ కేస్ ఎవరికైనా కావాలని కింద కామెంట్ చేయండి, వాళ్ళ కాంటాక్ట్ పెడతాను. ది బెస్ట్ ఇచ్చినారు వాళ్ళైతే, రియల్లీ. బాగా మా బ్యూటిఫుల్ రియాన్స్ కి అయితే వచ్చేసింది. రియాన్స్ కా హాయ్. హాయ్ రియాన్స్ కా హాయ్. మా బ్యూటిఫుల్ అందమైన అమ్మమ్మ.
Hey, hi. Busy person. These guys are literally damn good. ఫస్ట్ అక్షంతలు ఇస్తున్నారు అందరూ. ఇప్పుడు నార్మల్ గా నెక్స్ట్ ప్రాసెస్ ఉంటది కదా, దానికి ఇప్పుడు డాడీ అక్షంతలు ఇస్తుండు. ఇంతకు ముందు మనం చూసింది తాళిది మొక్కడం. చింటక్క ఫ్రెండ్స్ ఇల్లు. హాయ్ అక్క ప్రజ్ఞక్క, నితీష్ అక్క. సౌభాగ్య సూత్రం వరదే సువర్ణ మణి సుమూలం అంటే రత్నాయి దేవీకి మమ సౌభాగ్య సౌభాగ్యం దేవికి సహా కలిగితం. Wow, it's a big day and a big moment. Hi. Hi. Very good. And it's a very big moment. Tali Kattram is about to start. Wow. Damn. Just give me a మంచి smile. A bit emotional మా వాడు కొంచెం. Very good. హాయ్. మా నాన్నమ్మ మా అమ్మమ్మ ఫస్ట్ టైం ఫర్ ద వీళ్ళిద్దరు ఒకటే ఫ్రేమ్ లో ఉన్నారు. ఫస్ట్ టైం ఒకటే ఫ్రేమ్ లో ఉన్నారు ఇద్దరు. మా దాంట్లో వెరీ బ్యూటిఫుల్ గర్ల్ రియాన్షిక పటేల్ అండ్ దీస్ 3 బ్యూటిఫుల్ లేడీస్. ఒక నానమ్మ, అమ్మమ్మ, మా అమ్మ. అండ్ చాలా మంది అడుగుతున్నారు అవుట్ఫిట్ ఎందుకంత సింపుల్ చేసినామని. నాకు బేసిక్ గా సింపులే ఇష్టం. అంత హడావిడిగా చేయడం కష్టం. వాళ్ళలాగా పైజామా అట్లాంటివి వేసుకోవడం. ఇక బేసిక్ సింపుల్ గా వచ్చిన ఎవరి పెళ్ళైనా నేను ఇదే మాడుంటా సింపుల్ గా. ఇక చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ కూడా. మా చిన్నోడు, మా పెద్దోడు, మా చిన్ని ఎగ్జాక్ట్ గా ఎట్లా ఫీల్ అవుతుంది చెప్పు. ఒక 2 మాటలు చెప్పండి. చెప్పలేము మాటలు అంతేనా?
కంగ్రాచులేషన్స్ చింటూ, కంగ్రాచులేషన్స్. గ్రేట్ గ్రేట్. ఈ పెళ్లికి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ మనోజ్. నిజం ఇదైతే చాలా పనులు చేసిండు. హౌ ఎక్సైటెడ్, నీకు ఏమనిపిస్తుంది? ఎంత ఎక్సైటెడ్ ఉన్నావు పెళ్లి? చెప్పు, నీకు నచ్చింది ఏమనిపిస్తుంది ఎట్ ప్రెసెంట్ ఈ మూమెంట్? నీకు ఏమనిపిస్తుంది? చేసాను మస్తు హ్యాపీనెస్ ఉంది అని మా అక్క అవుతుందని చెప్పి చాలా బాగా. అన్ని ఐటమ్స్ అని ఎట్లున్నాయి? సూపర్ ఉన్నాయి, బాగుందా? బాగున్నాయి. అరేంజ్మెంట్స్ అని మంచిగా అయినాయా? సూపర్ అండి, మంచిగా అరేంజ్మెంట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. బాయ్స్ ఇక్కడ చాలా పెద్ద హాల్, మనకు చాలా పెద్ద పెళ్లి కాబట్టి పెద్ద హాల్ తప్పకుండా ఉండాలా. ఎట్లా అనిపిస్తుంది పెళ్లి జరుగుతుంటే? ఎట్లా అనిపిస్తుంది? ఒక రెండు ముచ్చట్లు చెప్పు. పెళ్లి జరుగుతుంది, మంగళాల పెళ్లి, ఎట్లా అనిపిస్తుంది నీకు? అప్పుడే ఏడుపు వస్తుందా? హాయ్. వాళ్ళు చాలా లేట్ వచ్చినారు, అందరు లేట్. అమ్మ ఒకటే తొందర వచ్చింది, లేటే వచ్చినాం ఒప్పుకోవాలి. ఆల్మోస్ట్ అందరు లేటే వచ్చారు. పెళ్లి కరెక్ట్ టైం కి జరిగింది. వచ్చిరా? అయితే తొందరనే వచ్చినారు. ఇక్కడ ఉంది నిజంగా అన్ని ఈరోజు టైం టు టైం అవుతుంది దేవుని దయ వల్ల, బై గాడ్స్ గ్రేస్. టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంది అంటున్నారు. దట్స్ రియల్లీ గ్రేట్. చాలా మంది వర్క్ చేసినారు. ఇట్స్ సక్సెస్ఫుల్లీ డన్. అండ్ ఫుడ్ కూడా ఎగ్జాక్ట్ 12 అవుతుంది ఇప్పుడు. ఫుడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. గ్రేట్. పెళ్లి కూడా ఎగ్జాక్ట్ టైంకి అయిపోయింది. అది నిజంగా సంతోషకరమైన విషయం. మామ సర్కిల్ చాలా పెద్దది, అందుకోసమే విఐపీస్ వీళ్ళందరూ వచ్చినారు. ఎట్లా మరి పెళ్లి ఎట్లా చెప్పండి ఒకళ్ళు ఎట్లా అనిపించింది? థ్యాంక్ యూ. మీరు అందరు చాలా బాగున్నారు. అండ్ మా అనదర్ బ్యూటిఫుల్ లేడీస్, 1 2 3. హాయ్, వెల్కమ్ రజక్క. ఆగో లాగర్ రావాలా? హాయ్ హాయ్. హలో, అందరు చాలా బాగున్నారు. ఇలాంటి అన్న ఫ్రెండ్స్, అందరు అన్న ఫ్రెండ్స్, ఇలాంటి అన్న ఫ్రెండ్స్. హాయ్ బ్రోస్. హాయ్.